అండి. మొన్న నేను గ్లూ పెట్టేస్తాను తొందరగా అయిపోతుంది అంటే ఒక ఇద్దరు సిస్టర్స్ నాకు కామెంట్ చేశారండి. ఎలా పెడతారు, అలాగే ఏ గమ్ యూస్ చేస్తున్నారని ఒక సిస్టరు. ఇక్కడ నేను చూపిస్తా చూడండి ఏ గమ్ యూస్ చేస్తున్నాను, అలాగే ఎలా ఈజీగా పెట్టచ్చు అనేది. మెయిన్ క్లాత్కి ఐరన్ చేయండి, తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఐరన్ చేసేయండి. ఎందుకు చేయాలి అంటే మెయిన్ క్లాత్కి నుడతలు ఉందనుకోండి, అది మనం గమ్ పెట్టేశారనుకో అలాగే, అప్పుడు ఏమవుతుంది అంటే అది అలాగే ఉండిపోతుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలాగా బుడగల కింద ఉబ్బు రావడం అలా ఉంటుంది. అలాగే మళ్ళీ మనం ఒకవేళ గ్లూ పెట్టకపోయినా నార్మల్గా స్టిచ్ చేసేటప్పుడు అయినా కూడా నేను ఐరన్ చేస్తూనే స్టిచ్ చేస్తాను. అలాగా మనకు నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ రెడీ అయిన తర్వాత మనము ఐరన్ చేసి కస్టమర్కి ఇస్తాం కదా, ముందు ఐరన్ చేయకుండా కుట్టిన తర్వాత ఐరన్ చేస్తారనుకోండి, అది నుడతలు పైన కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ గ్లూ పెట్టే విధానం గమనించారా? రెండు ఐరన్ చేసిన తర్వాత యువతల సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు గ్లూ అనేది పెట్టారనుకోండి, పక్కన ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా మీకు ఎక్కడ కావాలో అక్కడే స్టిక్ అవుతుంది. ఆ తర్వాత పైనుంచి నీట్గా ఐరన్ చేసేసేయండి. ఇలా అయితే మనకు సింపుల్గా అయిపోతుంది. అలాగే ఈ గ్లూ వచ్చేసి రేటు 17 రూపీస్ అండి. ఇది మన మగ్గం వర్క్స్లలో అన్నీ కూడా ఇదే వాడతారు. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఈజీ టిప్స్ కోసం చూస్తున్నారు కదా, ఇదే గ్లూ నేను వాడేది. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.